హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో కరివేపాకు ఫ్రెష్గా వాసన కూడా పోకుండా ఎలా ఫ్రీజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను చెప్పబోతున్నాను. కరివేపాకు అందరి ఇంట్లో ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు, కానీ మాలో చాలామందికి దొరకదు అండ్ చాలా ఎక్కువ ఉంది, స్టోర్ చేసుకుందాం అనే వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ వచ్చి కరివేపాకు నేను నీట్గా ఆల్రెడీ కడిగేసుకుని ఉంటే అవన్నీ తీసేసి నీట్గా పెట్టాను. తర్వాత ఒక న్యూస్ పేపర్ కానీ ఏదన్నా వేసి స్ప్రెడ్ చేశాను అనమాట మొత్తం దాని మీద. జస్ట్ ఏంటంటే ఎక్సెస్ ఉన్న వాటర్ని అది అబ్జర్వ్ చేసుకుంటుందని. మీరు టిష్యూ పేపర్ వాడుకోవచ్చు, లేకపోతే కాటన్ క్లాత్ ఏదన్నా పెట్టి దాని మీద వేసుకోవచ్చు. మనకి కావాల్సింది ఏంటంటే జస్ట్ ఎక్సెస్ ఉన్న వాటర్ని అది అబ్జర్వ్ చేసుకోవడం కోసం మనం ఇలా షేడ్లో పెట్టామన్నమాట. ఎండలో పెట్టకండి, మళ్ళీ వాడిపోతుంది. ఓన్లీ షేడెడ్ ఏరియాలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇది మొత్తం అంతా ఆకులు తీసేసుకున్నాను. నీట్గా ఆకులు తీసుకుని ఒక బౌల్లో వేసుకొని మీకు అంతగా ఎక్సెస్ వాటర్ ఉంటే మళ్ళీ అన్ని లీవ్స్ తీసేసుకున్న తర్వాత కూడా ఒకసారి వేసుకోవచ్చు. ఇక్కడ జిప్ లాక్ బ్యాగ్ తీసుకుని జిప్ లాక్ బ్యాగ్లో వేసేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఏమీ మొత్తం డ్రై అయిపోక్కర్లేదండి, జస్ట్ కొంచెం తడిగా ఉన్నా ఇట్స్ ఓకే, ఏం అవ్వదు. మొత్తం అంతా బౌల్లో వేసేసుకుంటున్నాను. మాకు జనరల్గా ఇక్కడ కరివేపాకు దొరకదండి. మేము సిటీకి వెళ్ళినప్పుడు కానీ ఇండియన్ షాప్స్కి వెళ్ళినప్పుడు కానీ నేను ఎక్కువ తెచ్చుకొని ఫ్రీజ్ చేస్తూ ఉంటాను. అండ్ నా దగ్గర చెట్టు కూడా ఉంది, కాకపోతే అది వింటర్లో అవ్వదనమాట. వింటర్లో మాకు ఇక్కడ తట్టుకోలేదు కరివేపాకు చెట్టు, సో దాన్ని లోపలికి తీసుకొచ్చేయాలి ప్రూన్ చేసేసి. సో వింటర్లో అంతా ఈ ఫ్రీజ్ చేసుకున్న కరివేపాకే వాడతాను. అండ్ సమ్మర్ అంతా చెట్టు కరివేపాకు వాడతాను కోసుకుని. సో చూడండి, ఇక్కడ మొత్తం అంతా వేసేసాను బ్యాగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చి మనం లోపల జిప్ లాక్ బ్యాగ్లో ఉన్న ఎయిర్ని బయటికి తీసేయాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీరు ప్రెస్ చేసి మొత్తం ఎయిర్ అంతా బయటికి తీసేసుకోవాలి. ఎయిర్ ఉంటే మళ్ళీ పాడైపోతుందండి. సో నేను ఇక్కడ ఎయిర్ లేకుండా మొత్తం అంతా తీసేస్తున్నాను. మీకు ఇక్కడ చూపించినట్లు హాఫ్ వరకు జిప్ వేసేసుకుని కొంచెం ఎండ్ ఆఫ్ ద జిప్ కొంచెం ఓపెన్ చేసి ఉంచుకోవాలన్నమాట. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అలా ఓపెన్ చేసి పెట్టుకుని బాగా ప్రెస్ చేస్తే సో ఈ ఓపెన్ చేసిన దాంట్లోంచి ఎయిర్ అంతా వచ్చేసి వ్యాక్యూమ్ లాగా తయారవుతుంది. మీరు వ్యాక్యూమ్ చేసేస్తున్నారు అనమాట ఎయిర్ అంతా తీసేసి. సో అది చిన్న బ్యాగ్ లాగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, చిన్న బ్యాగ్లా అయిపోతుంది. మీరు మామూలుగా పెట్టినా అది అలానే అతుక్కుపోయినట్టు ఉంటుందన్నమాట. సో మీకు ఫ్రీజర్లో కూడా ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయకుండా ఉంటుందన్నమాట. మీరు ఇలా ఫ్రీజ్ చేసేసుకోవచ్చండి. ఈ బ్యాగ్ని ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. అండ్ మీకు కావాలంటే అక్కడ డేట్ వేసుకోవచ్చు. చాలా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అండ్ స్పేస్ కూడా ఏం ఆక్యుపై చేయదు, నేను ఇందాక చెప్పినట్టు. ఇక్కడ చూడండి, నేను 4 months బ్యాక్ ఈ బ్యాగ్ని చేశాను, ఈ బ్యాచ్ని. సో నేను చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మీకు తెలుస్తుంది. గ్రీన్నెస్ కూడా ఏది లాస్ అవ్వదు, చాలా గ్రీన్గా లష్గా ఉంటుంది. అండ్ మీరు తీసినప్పుడు వాసన కూడా చాలా బాగుంటుంది. నార్మల్ కరివేపాకు ఎలా ఉందో అలానే ఉంటుంది. చూశారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.